హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మేసీ ఫెర్గుసన్ 241 డీజే బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ అయితే 2 లక్షల కన్నా తక్కువగా అయితే సేల్ చేస్తున్నారు. ఇంకా తక్కువగా అయితే వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. పూర్తిగా చూడండి, మిస్ కాకుండా చూడండి. నేను చెప్పింది ఓనర్ చెప్పిన అమౌంట్ అయితే కాదనమాట. 2 లక్షల కన్నా తక్కువగా అయితే ఓనర్ అయితే చెప్పడం జరిగింది. మరి లాస్ట్కి ఎంత ప్రైస్కి వస్తుందో తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీకు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి అనే విషయం అనేది మన ఛానల్లో వీడియోతో సహా చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మీరు వెళ్ళి ఈజీగా తెచ్చుకోవచ్చు. మీకు కావాల్సిన లొకేషన్లో కానీ, మీకు కావాల్సిన వెహికల్ కానీ, మీరు అనుకున్న వెహికల్ కానీ ఏదైనా మన ఛానల్లో వీడియో వచ్చిందంటే వెంటనే చూడొచ్చు. లొకేషన్ డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకొని తెచ్చుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఉండేటట్టు మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తున్నాయి. ఒకవేళ మీ దగ్గర కూడా వెహికల్స్ ఉన్నాయి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు, వెహికల్ అమ్మాలనుకుంటున్నారు, నాకైతే వాట్సాప్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఈ విధంగా వీడియో అనేది చేస్తాను. అమౌంట్ అయితే ఏం తీసుకోవట్లేదు, ఫ్రీగానే చేస్తున్నాను. మీరు వెహికల్ పంపించడమే తక్కువ అనమాట. ఓకేనా. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మేసీ ఫెర్గుసన్ 241 డీఏ బండి. ఇది వచ్చేసి 2010లో అయితే తీసుకోవడం జరిగింది. 2010 మోడల్ వెహికల్ అనమాట. ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అయితే అవుతుంది ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా. 14 సంవత్సరాల వెనకమాల బండి. పేపర్స్ అయితే ఫుల్ ఫోర్స్లో అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఫోర్స్లో అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు అనమాట. ఫుల్ ఫోర్స్లో అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. అలాగే వెహికల్ యొక్క టైర్లు చూసుకుంటే 40% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ కూడా. ఇంజిన్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉంది. ఎలాంటి రిపేర్ అయితే లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్నీ టోటల్గా చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి ఓనర్ చెప్పిన అమౌంట్ 1,80,000 అయితే చెప్పడం జరిగిందనమాట. 1,80,000 అంటే ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి మాట్లాడుకొని తెచ్చుకుంటే మీకు ఈ 1,80,000 కన్నా తక్కువగా అయితే వెహికల్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 1,80,000 కన్నా తక్కువలో వెహికల్ కొనాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వాడితో మాట్లాడండి. వాడిన నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఆ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ గుంటూరు డిస్టిక్లో ఉప్పలపాడు అనే మండలంలో అవుతుందన్నమాట. ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఉప్పలపాడు అనే మండలంలో, అంటే తెనాలి వెళ్ళే రోడ్డు అనమాట. విజయవాడ నుంచి తెనాలి వెళ్ళే రోడ్లో ఈ యొక్క లొకేషన్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, గుంటూరు డిస్టిక్లో ఉన్న వాళ్ళు, ఉప్పలపాడు అనే మండలంలో ఉన్న వాళ్ళు ఓనర్తో మాట్లాడండి. వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. టైటిల్లో ఓనర్ నెంబర్ కూడా అయితే ఇస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుంటే మీకు కావాల్సిన వెహికల్స్ కూడా కింద కామెంట్ చేయండి. నేను వెహికల్స్ అనేది తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో జై హింద్.